బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీల రిజర్వేషన్ల అమలుపైనే ప్రధాన చర్చ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్, ఇతర అంశాలపైన మంత్రిమండలి చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ఇటీవల మరణించిన అంత్యశ్రీకి గుర్తుగా స్మృతివనం, ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై కేబినెట్ నిర్ణయం తీసుకునుంది. కాగా స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో నవంబర్ 24వ తేదీలోగా చెప్పాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది. ఈ క్రమంలో నేడు జరగనున్న కేబినెట్ భేటీలో స్థానిక ఎన్నికలపై జరిపే చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై నేడు క్లారిటీ వస్తే త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, రైతు వెన్నెల ఈ రోజు సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగబోతుంది. ప్రధానంగా కీలక సమావేశం అని చెప్పొచ్చు. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఎన్నికలపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా 42% సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ సంబంధించి కూడా ప్రభుత్వం ఏదైతే జీవో 9 తీసుకొచ్చింది, హైకోర్టుకు సంబంధించి కూడా మధ్యంత ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధం అవ్వాలా, లేదంటే 42% రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఆశ్రయించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చించి ఈ రోజు కీలకంగా నిర్ణయం తీసుకోబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టుకు సంబంధించి కావచ్చు, హైకోర్టుకు సంబంధించి కావచ్చు, ఇక ఈ అయితే 42% రిజర్వేషన్ సంబంధించి కూడా అక్కడ పెండింగ్ పెడుతూ వస్తుంది. ఇక హైకోర్టుకు సంబంధించి కూడా ఎన్నికలను అంటే స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కూడా పాలక మండలికి సంబంధించి కూడా ఇప్పటి వరకు చాలా కాలం గడువు మూసి కూడా చాలా కాలం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా పలు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని కూడా అయితే హైకోర్టు రిట్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. హైకోర్టుకు సంబంధించి కూడా ఈ నెల 24వ తేదీకి సంబంధించి కూడా దీనిపైన అయితే వాదన వినిపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే పైన కూడా దీనిపైన కూడా ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఈసీ కూడా చెప్పాలని కూడా ఏదైతే హైకోర్టు ఆదేశించిన పరిస్థితి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు సంబంధించి కూడా కీలకమైన సమావేశం అని చెప్పేసి, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయిస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రజా ఆదరణ పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే ఒక ఇండికేషన్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజలంతా కూడా సంక్షేమ పథకాల వైపు దృష్టి సారించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే ఇండికేషన్ వచ్చిన నేపథ్యంలో ఈ క్షణంలో ఇక్కడ ఇప్పుడున్న పాజిటివిటీకి సంబంధించి కూడా ఈ టైంలో స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుంది అన్నట్టు కూడా పలు కాంగ్రెస్ పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొన్న ఢిల్లీలో కూడా ఇదే అంశాలపైన కూడా చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి మత్స్య విక్రమార్కతో పాటుగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇక ఖర్గే కావచ్చు, అలాగే అగ్రనేత రాహుల్ గాంధీతో స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే తర్వాత 42% రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని కూడా అక్కడ చర్చ జరిగింది. ఒకవేళ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా నిర్వహించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేసి ఇక ఏదైతే 42% రిజర్వేషన్ సంబంధించి సుప్రీంకోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొట్లాడేందుకు సిద్ధం అవ్వాలా, లేదా పార్టీ పరంగా ఇప్పటికైతే 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళాలి, అయితే తర్వాత సుప్రీంకోర్టు ఆశ్రయించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఈ అంశాలన్నిటిపైన కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా అఖిలపక్ష పార్టీ నేతలంతా కూడా మరోసారి ఏదైతే పార్లమెంటు సంబంధించి కూడా సమావేశాల సందర్భంగా కూడా పార్లమెంట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి కాబట్టి అఖిలపక్ష పార్టీలకు సంబంధించి కూడా దాంతో పాటుగా బీసీ సంఘాలంతా కూడా ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని కలవడం, అలాగే పార్లమెంట్ వేదిక కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే పార్లమెంట్ సమావేశంలో ఇక్కడ ఎంపీలతో పాటుగా అఖిలపక్ష నేతలంతా ఎంపీలను ఢిల్లీ పార్లమెంట్ లో ఒత్తిడి తీసుకురావడంతో పాటుగా ఢిల్లీలో ఒక భారీ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి అక్కడ సంబంధించి కూడా ఇక్కడ ఉన్న అఖిలపక్ష నేతలు, బీసీ సంఘాల నాయకులతో పాటుగా బీసీ సంఘాల కార్యకర్తల అందరూ కూడా ఢిల్లీలో అక్కడ పూర్తి స్థాయిలో ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. ఈ 2 అంశాల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తా ఉన్నది.
అంటే ఈ నేపథ్యంలో అయితే ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ముందుకు వెళ్లాలనే అంశాలపైన కూడా చర్చ ఉంటుంది. 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలనే పైన కూడా చర్చ జరుగుతుంది. దాంతో పాటుగా రైతు భరోసా సంబంధించి కూడా దాంతో చర్చ ఈ రోజు కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. డిసెంబర్ లో 8-9వ తేదీకి సంబంధించి కూడా తెలంగాణ రైజింగ్ టెరిటరీ గ్లోబల్ సమ్మిట్ జరగబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రజాపాలన సంబంధించి కూడా 25 అయితే ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించాలనుకుంటున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఈ అంశాలపైన కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ రోజు అయితే ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది. 42% రిజర్వేషన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేబినెట్ తో చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతుంది. అయితే ముందు ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఒక రాష్ట్ర 42% రిజర్వేషన్ కి సంబంధించి వీరికి పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్తే ఈ నెల అంటే డిసెంబర్ లో కూడా ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.